కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. మరోవైపు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన అప్పీల్పై వాదనలు జరిగాయి. కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్టు చేశారని చెప్పారు. కోర్టు ముందు హాజరుపరుస్తామని న్యాయస్థానానికి తెలపడంతో తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నాగరాజును కోర్టు తీసుకురావడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా ఉంచిన విజయవాడకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు విషయాలు కోర్టులో హాజరుపరిచే విధంగా సిట్ అధికారులు రెడీ చేశారనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గాదె సాయికృష్ణ అని బతికి ఉన్నాడా చనిపోయాడా అనేది పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరికి సంచలనంగా నమోదైన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గాదె సాయికృష్ణ అదృశ్యంపై ఆ తర్వాత చనిపోయాడని వస్తున్న ఆరోపణలపై పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు దాని గురించి మాట్లాడటం, ఆ తర్వాత తల్లి ఆందోళన చేపట్టడం, రోడ్ల మీద ధర్నాలు ర్యాలీలు చేయటం, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వద్దకు చేరటం, మొత్తంగా భారీ స్థాయిలో పోలీసు సీనియర్ అధికారులు సిట్ అనే అధికారాన్ని పెట్టి గాదె సాయికృష్ణ అంశాన్ని తేల్చమని ప్రభుత్వం అప్పచెప్పడంతో ఈ యొక్క కేసుకు సంబంధించి నిన్న మొన్న పూర్తిగా మలుపు తిరిగి సంగతి తెలిసింది. అయితే మొత్తానికి సిఐ నాగరాజుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం కోర్టులో గాదె సాయికృష్ణ అంశానికి సంబంధించి సిఐ నాగరాజుని కోర్టుకి సమర్పించిన ఆ సమయంలో రిమాండ్ రిపోర్టు ఏమి రాశారనేది చాలా కీలకంగా మారింది. ఈ యొక్క రిమాండ్ రిపోర్టు గురించి రాష్ట్ర వ్యాప్తంగా నాగరాజుని విచారణ చేసిన సమయంలో సిట్ అధికారులు 8 గంటల పాటు విచారణ చేశారు. ఈ విచారణ చేసిన సమయంలో ఏ అంశాలు తెర మీదకి వచ్చాయి, ఏ అంశాలను అడిగారు, దాంట్లో సిట్ అధికారులు అసలు ఏ విషయాలు తెలుసుకున్నారు అనే అంశం మీద పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా పడింది రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కొంత మేరకు మనకి అందిన వివరాల మేరకు రిమాండ్ రిపోర్టులో నాగరాజు అనే సిఐ నాగరాజు అనే సాయికృష్ణ పట్టుకున్నాడా లేదా, ఆ సాయికృష్ణ సిఐ నాగరాజు చేతిలో చనిపోయాడా లేదా అనేది ఆ పెద్ద క్వశ్చనార్థకంగా మారిన దానికి కొంత మేరకు రిమాండ్ రిపోర్టు సమాధానం చెబుతున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. గాదె సాయికృష్ణ అదృష్టం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నాగరాజుకి మొత్తానికి సిట్ అధికారులు కొంత మేరకు ఆధారాలు సేకరించారు, కొంత మేరకు సమాచారం సేకరించారని తెలుస్తా ఉంది. సాయికృష్ణని కస్టోడియల్ డెత్ గా సిట్ అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తా ఉంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్లు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే తదుపరి సాయికృష్ణ శవాన్ని కూడా మాయం చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే సాయికృష్ణని మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చిన క్రమంలో ఆయన మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్న నేపథ్యంలో ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు, నాగరాజు హాజరుపరచకుండా తన వద్ద ఉంచుకున్నాడు అనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి తెలియాల్సి ఉంది. అయితే రిమాండ్ రిపోర్టు నాగరాజు మెడకి ఉచ్చు బిగించుకోవటం ఖాయం. నాగరాజు ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటికి రావడం కష్టంలాగా కనపడతా ఉంది. రిమాండ్ రిపోర్టును బట్టి కోర్టు నాగరాజుకి జ్యుడిషియల్ 14 రోజుల పాటు లేకపోతే 9 రోజుల పాటు రిమాండ్ ఇచ్చే అవకాశాలు కనపడతా ఉంది. వెంటనే సిట్ అధికారులు మరలా నాగరాజు దగ్గర నుంచి మరింత సమాచారం కోసం
ఆయన్ని మళ్ళీ అదుపులోకి తీసుకున్నందుకు కోర్టులో పిల్లు దాఖలు చేసే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా నాగరాజుని తమ విచారణ నిమిత్తం తమకు కావాలంటూ కోర్టుని సిట్టాధికారులు అడిగే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరొక సంచలనం బయటకు వస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి మరొక అంశం, ఈ కేసు దిశానిర్దేశాన్ని మార్చేదానిలాగా కనపడతా ఉంది. ఈ కేసులో మరొక కొత్త సంచలనం ఏదంటే గాదే సాయి కృష్ణ మర్డర్ కేసుకు సంబంధించి అదురు సంఘానికి సంబంధించి గాదే సాయి కృష్ణ ఈ కేసు దీనిపై అప్పచెప్పాలంటూ హైకోర్టులో బిల్లు దాఖలు చేయడంలో ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. గాదే సాయి కృష్ణను అదృశ్యం కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇదే రోజు కేసుని సిబిఐకి అప్పగించాలనే దాఖలైన బిల్లుపై వాదనలు జరిగాయి. ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపడంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును అరెస్టు చేశారని, కోర్టు ముందు హాజరుపరుస్తామని, మరికొద్దిసేపట్లో కోర్టుకి సమర్పించిన నేపథ్యంలో న్యాయస్థానానికి కోర్టుకు హాజరుపరుస్తామని న్యాయస్థానానికి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపిన నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్వపురాలన్నీ కూడా తీసుకొని తమ వద్దకు 6వ తారీఖు రావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల 6వ తారీఖున ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పజెప్పాలా లేదా అనే అంశం మీద 6వ తారీఖు వాదనలు జరగనున్నాయి. మొత్తానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ప్రభుత్వాలు ఎదురు చూస్తా ఉన్నాయి, ప్రతిపక్షం ఎదురు చూస్తా ఉంది, పోలీస్ శాఖ ఎదురు చూస్తా ఉంది. ఈ కేసులో కీలక పరిణామాలు, కీలక అంశాలు చోటు చేసుకోవడంతో ఈ యొక్క సిబిఐకి అప్పచెప్పాలని కోర్టులో వేసిన బిల్లు మరొక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏ విషయాలు పొందుపరిచారనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదుర్తగా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానంగా 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, కస్టోడియల్ డెత్ ఖచ్చితంగా జరిగిందని, సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని సిట్టు తేల్చేసింది. అలాగే సాయి కృష్ణ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేశారు అనేది ఆ సిట్టు తేల్చేసింది. అలాగే సాయి కృష్ణని చంపేశారనేది ఆ సిట్టు తేల్చింది. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ లో ఉన్న సాయి కృష్ణని విజయవాడ తీసుకొచ్చిన నేపథ్యంలో కోర్టులో పొందుపరచలేదనేది కూడా ఆ సిట్టు తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని ఆ రిమాండ్ రిపోర్ట్ లో కోర్టులో పొందుపరచగా ఈ కేసుకు సంబంధించి ఇంకా మరే విషయాలు బయటకు వస్తాయి, ఇంకా నాగరాజు వెనక ఎవరున్నారు, నాగరాజు ముందు ఎవరున్నారు, నాగరాజుతో పాటు ఎవరున్నారనే అంశం మీద అయితే ఇంకా తెర మీదకి రావాల్సింది. దీనికోసం కోర్టులో ఖచ్చితంగా నాగరాజును తమకు అప్పగించాలని సిట్టు కోరే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టు కూడా సిట్టుకు అప్పగించే అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. వాళ్ళు వెళ్ళిపోయిన ఉండాలి.